థ్యాంక్ యూ బాబు. ఇట్లాంటి ఇట్లాంటి పనులు చేయాలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో ఉన్నాను. నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, చొప్పదండిలో మీకు ఒక 70 ఏళ్ళు పైబడ్డ ఒక సెలబ్రిటీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎస్, సెలబ్రిటీ అతను. పక్కన వాళ్ళకి ఏమైతుంది, నేను బాగున్నాను కదా, నా కుటుంబం బాగుందా అనుకునే ఈ రోజుల్లో సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం 70 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి ఆయన సమాజ సేవ చేస్తున్నాడు. సమాజ సేవ అంటే మీరు అనుకోవచ్చు, అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా అనుకోవచ్చు. చొప్పదండికి చెందినటువంటి దుర్గయ్య, ఆటో దుర్గయ్య అంటారు అతని, వడ్లూరు దుర్గయ్య. 70 ఏళ్ళు పైబడి ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, విజువల్స్ కనిపిస్తున్నాడుగా, అతని దుర్గయ్య. అతను తన సొంత ఖర్చుతో, అంటే అతనికి ఒక ఆటో ఉంది, చిన్న ఆటో. ఆ ఆటోలో సొంత ఖర్చుతో తన పెట్రోల్ తానే పోసుకుంటాడు. పెట్రోల్ పోసుకొని ఎక్కడ చొప్పదండి మండల కేంద్రంలో కావచ్చు, చుట్టుపక్కల ఎక్కడ కూడా రోడ్డు పైన ప్యాచ్లు ఉన్నా, దానికి మొత్తం డ్యామేజ్ జరిగినా అక్కడికి తన సొంత పైసలతోని మట్టి తీసుకుపోయి అక్కడ మట్టి పూడ్చుతూ ఉంటాడు. ఇది ఇప్పటికీ చేస్తున్న బట్టి 15 సంవత్సరాలుగా వస్తుంది. 15 సంవత్సరాల నుండి నిర్విరామంగా అతను ఎలాంటి ఆలోచించకుండా, ఎవరు డబ్బులు ఇస్తే కూడా అతను తీసుకోడంట దుర్గయ్య. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మనకు తెలియదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరికి ప్రమాదం కలగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో 70 ఏళ్ళు దాటినటువంటి దుర్గయ్య రోడ్ల మీద చొప్పదండి కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ఎక్కడ అతనికి కనిపిస్తే ఆటో వెళ్తాడు, ఆటో తీసుకుంటాడు. ఆటోలో తన సొంత డబ్బుతోని పెట్రోల్ పోసుకుంటాడు, వెళ్తాడు, ఆ మట్టి తీసుకుంటాడు, పార చేసుకుంటాడు, పోసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఆశించాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అడుగులు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోని దుర్గయ్య ఉన్నాడు. 70 ఏళ్ళు పైన మనకు వయసు ఉంటుంది దుర్గయ్యది. ఇప్పుడు ఇది చేయబట్టి అతను 15 సంవత్సరాలుగా వస్తుందట. నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీ, ఇందాక నేను అన్నాను, సెలబ్రిటీ ఎట్లా అవుతాడు ఏదో అనుకోవచ్చు. డూబులు పెట్టుకొని ఫైటింగ్ చేసే వాళ్ళు నా దృష్టిలో హీరోలు కాదు. ఇలాంటి వాళ్ళు నిజమైన హీరోలు నేను నమ్ముతాను. డబ్బులతోని, ఓట్లతో గెలిచే వాళ్ళ నాయకులు అవన్నిటికంటే నిజంగా ఇలాంటి వాళ్ళు నిజంగా సెలబ్రిటీస్, వీళ్ళు నమ్ముతాను నేను. ఒకసారి మాట్లాడిద్దాం. బాబు నమస్తేనే. ఏంది అసలు, ఏంది నువ్వు ఎక్కడ ఉంటావు, మీరు ఏ ఊరు అసలు? అసలు చెప్పండి సార్, 15 సంవత్సరాలే ఎక్కడ గుంతుండా కానీ అక్కడ పోతా. నాకు ఎవ్వరు చెప్పరు సార్. నా సొంత ఆటో తీసుకొని పెట్రోల్ పోసుకొని ఎక్కడ గుంతుంటే అక్కడ పోతా. నాకు ఎవ్వరు చెప్పరు. ఏది కానీ మూరెడు బొంతుండని మట్టి లేకుండా గడ్డపార అందుకొని పక్క పండు తవ్వి దాన్ని గూడిపోతా. ఎవరి పోతారు సార్, ఫోటో తీస్తారు, పేపర్కి వేస్తారు, గంతే. కానీ నాకు ఏవ్వరు చెప్పారు సార్. 15 సంవత్సరాల చేయబట్టి నాకు ఎవ్వరు పట్టించుకోరు. నాకు ఎవ్వరు చెప్పారు ఇట్లా చేయమని. నా కన్ను పడ్డాడు కాడ పీలుగుండేది సార్, అవి పోసిపోయింది. నేను ఇంటికి మనోడు మన బాబు ఎట్లా అంటే, ఒక మట్టే కాదు, ఎవరు చనిపోతే కూడా చనిపోయిన కాడికి పోయి అక్కడ పోయి కట్టలేయడం, ఏదో ఒక సహాయం సాయం చేసుడే. మొన్న ఒక ఆయన చనిపోయాడు, 1700 కిరాయి ఉంటే 500 ఇచ్చిండు, దండం పెట్టి అయితమని చదువుకుండా సార్. పెట్రోల్ మందం ఇచ్చారు. మొన్న 6000 బొంద ఉంటే 1500 తప్పినా సార్. బొంద ఆడు గరీబే, ఊకుండా సార్. అందరు మెచ్చుకున్నారు. మరి నీకు ఎందుకు ఈ మట్టి ఇట్లా పోయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు సార్ భగవంతుడు చేసాడు సార్. ఎవ్వరు చెప్పారు నాకు. ఓ కళ్ళు దాగా, మటన్ తినా, చికెన్ తినా, కోడిగుడ్డు తినా, చేప ముట్ట, ఆ కొద్దిరాకేస కూర, బీడీలు ఏది ముట్ట. ఇక నా తలకాయ తిరిగింది అనుకో, బాబు గుడినా అయ్యా బాగా దండమాట, కానీ బతిలాడే అవసరం లేదు. ఆ గదే నేను చేస్తాను సార్. 15 సంవత్సరాలే చేయబట్టి. మరి ఇప్పుడు నీకు ఎట్లా వెళ్తుంది మరి పెట్రోల్ అంతా? పెట్రోల్ కిరాయిలు చెప్తారు కదా సార్, కిరాయిలు కొడతా అంతే. నేను ఆ కిరాయి పైసలతోనే ఇది చేస్తావు? ఇదే చేసుడు, కిరాయి పైసలతోనే చేసుడు. నాకు ఎవ్వరు చెప్పరు. ఓ పీడుగులు బాయిల పడ్డ కానీ మూతి బట్ట కట్టుకొని ఎక్కడెక్కడ జరిగిపోని తీస్తా. అంచోటి ఒక 50 పీడుగులు చేసినాయి. కెనాల్లో, సాదబాయిలల్లో, ఎవరైనా సొప్పాయిలో చచ్చింది అనుకో నాకు ఫోన్ వచ్చుడే. పోలీసు వాళ్ళు మన ఇంటికి ఒక్క 10 సార్లు వచ్చారు. పీడుగులు తీసుడే. వాళ్ళు ఇచ్చినట్టే తీసుకుంటా సార్, జబర్దస్తి లేదు అంతే సార్. కూలిపోయిన పైసలతోనే పెట్రోల్ పోయించుకొని మళ్ళీ దీనికే ఖర్చు పెడతావు? దీనికే ఖర్చు పెడతారు సార్. పెట్రోల్ 1 లీటర్కి ఎంత సార్? 110 ఉన్నాయి. అవి పోసుకొని నేను కొడతా సార్. ఎవ్వరు ఒక్కనే పైసలు.
ఈ ఆటో సంగతి ఆటో తెస్తాను దుర్గా అని కూడా అన్నారు. కాగితాలు కూడా అప్ప చెప్పిన, ఇంతవరకు లేదు లేదు. ఇలా ఏం చేస్తారు సార్ మనం? ఆటో ఖరాబ్ అయింది, ఖరాబ్ అయిన ఆటోలో నడుపుకుంటూ పోతున్నా. ఆటో ఖరాబ్ అయినా కానీ నడుపుకుంటూ పోతాను నేనే. గింత చేస్తానా సార్? ముగ్గురు బిడ్డలు నాకు, అంతే, ఏం లేదు నాకు. మరి వాళ్ళు ఏమన్నారా, ఎందుకు బాబు నీకు అవసరమా అన్నారు సార్, అన్నారు అలా చేయమంటారు. మరి ఇక్కడ జనాలు ఏమంటారు, చూసేటోళ్ళు ఏమంటారు? జనా మంచి పని చేసిన దుర్గా సార్ మంచి పని చేసిన అని అంటారు. ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఇంత పిల్లగాని కానుంచి కూడా నమస్తే అని అంటారు. అంటారు నాకు ఎవ్వరు ఏమన్నా కన్ను పడ్డారు కదా సార్, ముఖాలు మంటే బొందుండని ఆ గూడి పని ఇంటికి పోట్ గింటోలే మనం చేయబట్టి గిట్టుండాలి సార్. అంటే ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చూస్తున్నాను, అంటే మనోనికి ఫోన్ చేసిన, బాబు నీ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా, వీడియో చేద్దాం అనుకుంటున్నా అంటే రా బాబు అన్నాడు. ఎక్కడికి అని వస్తే చూస్తే ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు. నీ మామూలుగా విజువల్స్ కోసం అట్లా ఒక దగ్గర పోయడానికి చేద్దాం అనుకుంటు, కాకపోతే వచ్చేసరికి ఆల్రెడీ మనోడు అదే పనిలో ఉన్నాడు. సో ఇప్పటికి ఇంతసేపు అవుతుంది, చాలా మంది కొన్ని వందల మంది పోతున్నారు వస్తున్నారు, కానీ మరి ఇట్లా పని చేస్తుంటే ఒక్కరు కూడా ఆపి మరి అరే బాబు మంచిగా చేస్తున్నాడు, కొంతమంది కలుస్తున్నారంట, కొంతమంది కలిసి మంచి పని చేస్తున్నాం అంటున్నారు. కానీ చాలా మంది కూడా యూత్ కానీ చాలా మంది కానీ చూస్తున్నారు, కానీ ఎవరు కూడా మంచి పని చేస్తున్నారు అన్నట్టుగా ఎవరు కూడా ఆపట్లేదు, చేయట్లేదు. దయచేసి మీకు ఈ బాబు దుర్గే బాబు ఎప్పుడు కనిపించినా మీకు ఒక సెల్యూడ్ కొట్టండి, ఎందుకంటే ఆయన చేసిన పనికి కొంచెం సంతృప్తి కలుగుతుంది, ఆయనకు అది కొంచెం అలసట అనేది పోతుంది. సెల్యూడ్ కొట్టండి, ఒక షేక్ నుంచి వెళ్ళండి దుర్గే బాబు కనిపిస్తే. ఇక మర్చిపోతే కదా సార్, ఇట్లా పోతారు ఇక. మరి ఇట్లా నిల్చున్నాడు, ఫోటో చేస్తాడు, ఒక్కళ్ళే ఇట్లా పోతాడు, ఇట్లా బస్ స్టాండ్కి వచ్చే వాళ్ళ దుర్గా సార్ మంచి పని చేస్తాను అంటే వాళ్ళు ఇట్లా చేస్తారు సార్. ఇట్లా నిస్వార్థంగా పనులు చేసేవాళ్ళు నిజంగా ఈ సమాజంలో ఉన్నారంటే దానికి ఉదాహరణ మన దుర్గే బాబు అని చెప్పుకోవచ్చు. అతనికి ఏం అవసరం, 70 ఏళ్ళు దాటినాయి, అందరిలాగా పెన్షన్ వస్తుంది కానీ ఇంట్లో కూర్చుంటా, ఫ్యాన్ వేసుకుంటా, టీవీ పెట్టుకుని కూర్చుంటా అనుకోకుండా ఎండ కొట్టని వాన కొట్టని ఎక్కడన్నా కానీ సార్ ఎంత వర్షం అనేది చంపండి ఎల్లుడే. ఈ ఆన కొడతా అని అయ్యో అనే భయం లేదు, ఎల్లుడే అది చూసిగా వర్షం కొట్టని పిడుగు పడని ఎండ కొట్టని ఖచ్చితంగా మనోడు గుంతలు పడ్డాయి అంటే వస్తాడు, ఆటో వేసుకొని పోతాడు. అది కొంతమంది అడుగుదాం, స్థానికులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆటో సోదరులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దుర్గయ్య, మరి వాళ్ళు ఎలాంటి సహాయం పొందిండా, అసలు ఏందో అడుగుదాం. అన్న ఏంది అసలు దుర్గయ్య సంగతి ఏంది అసలు? అతను ఇప్పటి ఉంది కాదు, ఒక 15-16 ఏళ్ల నుండే అతను అదంతే. ఆయన సొంత కష్టంతో పని ఏదైనా పనికి పోతాడు, అదే పెట్రోల్ ఆ డబ్బులతోటి పెట్రోల్ పోయించుకుంటాడు. ఈ స్వచ్ఛందంగా ఈ చొప్పాడి నుండి ఎక్కడ పడితే అక్కడ గుంతలు పడ్డా, ఏ రోడ్లో పడ్డా కూడా అతను పాపం ఆయననే సొంత ఖర్చులతోటి చేసుకొని ఇట్లా వచ్చి ఈ మట్టి నింపుడు కానీ కొన్ని అనాథ శవాలకు ఆయననే అతను చేస్తాడు. ఆయన ఎంతో మంది ప్రోత్సాహం వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, మేము అది చెప్తాం. అతని ఆటో కూడా పాపం ఖరాబ్ అయిపోయింది, ఆటో కూడా ఇప్పిస్తామన్నారు. ఇది వరకు ఆటో లేదు, ఏది లేదు. ఒక ఏ సేవకుడు చేయడు, అసలు నాయకుడు చేయడు, అసలు పనులు చేస్తాడు ఆయన. కానీ ఈ రోజుల్లో అట్లా ఉండడం కష్టం కదన్న, ఎవరి పని బిజీలో ఉండాలి టైంలో. 70 ఏళ్ళ వయసులో కూడా ఇట్లా చేయడం అంటే చాలా కష్టం. అందరం మేమే ఇక్కడ పరిచయం అవుతున్నాం రోడ్డు మీద. ఆయనకు ఒక ఏ కాలం అన్నా కానీ, ఏ సమస్య అన్నా కానీ అతను ఎప్పుడు ఈ రోడ్డు మీదే ఉంటాడు, రోడ్డు మీద ఇవన్నీ పనులన్నీ చేసుకుంటా అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు. కానీ అతనికి ఒక్కటే నేనేం చెప్తున్నా అంటే, అతనికి మాత్రం ఒక ఆటో ఎవరన్నా లోన్లనో కానీ దేనిలోనో కానీ ఒక ఆటో ఇప్పిస్తే అతను ఇంకా ప్రజాసేవ బాగా చేయరు అని చెప్పి ఒకటి అడుగు. ఒక ఆటో ఇప్పిస్తే ఇంకా మంచిగా సేవ చేస్తారు, ఆటో ఇప్పిస్తే అని మాట్లాడు. మరికొంతమంది ఉన్నారు దుర్గయ్య గురించి మాట్లాడడానికి. అన్న చెప్పండి ఏంది దుర్గయ్య పరిస్థితి? నేను ఆటో ఇదే పని చేస్తా, నాకు ఇవ్వాలి ఇచ్చినా ఇవ్వకుండా నా పని ఇదే, ఎక్కడ గుంతలు పడితే అక్కడ చేస్తా, నాకు రూపాయి ఇచ్చిన అవసరం లేదు, నేను చేసుకోవడం అన్నట్టుగా చెప్తున్నాడు. ఏంది అనే పరిస్థితి? అన్న దరిదాపు ఒక 15 సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్నా నేను ఈయననైతే. ఎక్కడ గుంత కనబడినా కుడుతాడు. పేదోళ్లకు ఎవరైనా చనిపోయినా కానీ, కట్టెలు కానీ చనిపోయిన కాడ బొందదవుడు కానీ ఆయన స్వయంగా పోయి ఆయనే చేస్తాడు. ఒక్క రూపాయి ఆశించకుండా సమాజ సేవ చేస్తాడన్న. నేను దరిదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను. పెట్రోల్ పోసుకొని ఆయనే బండి పోసుకొస్తాడు, మట్టి పోసుకొస్తాడు. ఎక్కడ గుంత కనబడ్డా ఏ రోడ్డుకు కానీ, కరీంనగర్ పోయే వైపు కానీ, ఇటు చొప్పాండి ధర్మారం వైపు కానీ ఎటు పోయినా ఆయన గుంతలు, ఏడ గుంత కనబడితే ఆయన గుంతలు గుర్తుడు. ఎలాంటి సాయం ఎవరు చేయకుండా కానీ ఆయన ఒక్కడే చేస్తాడు. గవర్నమెంట్ కూడా ఈయనకు ఏం సాయం లేదు.
ఆయనకి ఇంకొంచెం మంచిగా కొంచెం ఒక బండి ఆటో ఇప్పిస్తే సమాజ సేవ చేయడానికి ఆయన సిద్ధం. నేను ఏమంటున్నట్టే అట్లా ఉనిచ్చినా కూడా అది కూడా ఆయన సమాజ సేవ కోసం ఉపయోగిస్తాడు, ఆయన కోసం కాదంటున్నారు. నిజమే అన్న, ఆయన సమాజ సేవ కోసమే ఉపయోగిస్తాడు. ఎలాంటి సహాయం అయినా చేస్తాడు ఎవరికైనా, పేదవాళ్ళకి కానీ ఎవరికైనా, చనిపోయిన కడ కానీ గుంతలు కానీ ఏ సహాయం అయినా చేస్తాడు ఆయన. మరి మీరు ఎప్పుడు అనలేదు అన్న ఏంది బాబు నీ కష్టం సపరేట్ అయిపోతే ఎండకు అన్నప్పుడు ఏమంటాడు? చాలా మంది అన్నంగానే ఆయన అట్లా అన్నా గానీ మొండి ఈనాడు ఈ పని ఈ గుంతలు ఎవరైనా అడ్డం పడిపోతారు, యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పేసి ఆయన సమాజ సేవ చేస్తాడన్న. గవర్నమెంట్ ఇంతవరకు ఏ సహాయం చేయలేదు. ఇలాంటి వారికి సహాయం చేయాలి, నాయకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఎవరైనా చూసి ఈయనకు సహాయం చేయాలి. అంటే ఒక సమాజ సేవ చేయాలంటే చాలా మంది కూడా ఫౌండేషన్ పెడతారు. అది ఎవరు పెడతారు అంటే చాలా మంది ఉన్న వాళ్ళు పెడతారు, డబ్బులు ఉండి కొంచెం స్తోమత ఉండి వాళ్ళు ఫౌండేషన్ పెట్టి చాలా సంవత్సరాలుగా నడుపుతూ ఉంటారు. ఆ మామూలుగా మిడిల్ క్లాస్ లో ఉండి ఆ కంటిన్యూగా నడపడం చాలా కష్టం. ఇప్పుడు ఈయన దుర్గయ్య 15 సంవత్సరాలు ఉండి నిర్విరామంగా అసలు ఒక్కసారి కూడా యాస్ట్ అనిపించకుండా ఎండ కొట్టని వాన కొట్టని, అంటే ఒకసారి ఏదైనా మనకు సహాయం దొరికితే అరే చేస్తున్నందుకు సహాయం వస్తుంది కదా మనం ఇంకా చేస్తామని అనిపిస్తుంది. 15 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎలాంటి సహాయం చేయకపోయినప్పటికీ కూడా అతను దాన్ని యాష్టలాగా అనుకోకుండా ఇప్పటికి సమాజ సేవ చేస్తున్నాడు. ఎక్కడ గుంత కనిపిస్తే చొప్పదండి మండలం కావచ్చు, కరీంనగర్ చుట్టుపక్కల, ఇప్పుడు ధర్మారం సైడ్ ఎక్కడ ఆయన కంటికి ఒక గుంత కనిపిస్తే ఆయన సొంత ఖర్చుతో ఆటో తీసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి పూడుస్తాడు. చాలా మంది అనాథ శవాలని వెళ్ళి అతను చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే చూడండి, మానవత్వం అంటాం కదా మనం, చాలా మంది ఉన్నారు, చాలా మంది కూడా ఇట్లా బయటకు పడరు. సో మనం సుమన్ టీవీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, ఎవరు ఏమైతే అనుకునే సమాజంలో దుర్గయ్య లాంటి వాళ్ళు ఉన్నారు అంటూ మనకు ఇక్కడ ఉదాహరణ కనిపిస్తుంది. నిజంగా దుర్గయ్య చేసే పనికి సుమన్ టీవీ సెల్యూట్ చెప్తూ, గవర్నమెంట్ కావచ్చు అలాగే నాయకులు కావచ్చు, దుర్గయ్యను నిర్విరామంగా నిస్వార్థంగా ఎలాంటి ఆశించకుండా ఇలాంటి సమాజ సేవ చేస్తున్నటువంటి దుర్గయ్యను గుర్తించి ఆయనకు ఆర్థిక సాయం లాంటిది లేదంటే ఏదైనా ప్రభుత్వం తరపున ఒక చిన్న ఉద్యోగం తెప్పిస్తే ఇట్లాంటి ప్రజాసేవ చేసుకుంటూ వెళ్తారన్నట్టుగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, చొప్పదండి నుండి.